ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఫార్మా కంపెనీలు ప్రజలపై విషం చిమ్ముతూ ఉన్నాయి. అర్ధరాత్రి దొంగచాటున ఇష్టానుసారం నాలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రమాదకర రసాయన వ్యర్థాలు పారబోస్తూ ఉన్నాయి. అడ్డొచ్చిన వారిపై దాడికి చేయడానికి సైతం వెనకాడని మాఫియాను ఇందుకోసం ఎంచుకుంటున్నాయి. ఈ మాఫియా డబ్బులకు కక్కుర్తుపడి ప్రమాదకర కెమికల్స్ ను గుట్టుచప్పుడు కాకుండా పారబోస్తోంది. గత రాత్రి దొంగచాటుగా రసాయన వ్యర్థాలను జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామం శివార్లలో పారబోస్తూ ఉండగా గ్రామస్తులు అడ్డగించారు. ఘటనా స్థలం నుండి మా ప్రతినిధి యశ్వంత్ పూర్తి సమాచారం అందిస్తారు. తెచ్చి జన నివాసాల మధ్య వదలడంతో జనాలు అవస్థకు గురై హాస్పిటల్ తెరుస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఎన్నోసార్లు ఇక్కడ వ్యర్థాలు తెచ్చి వదలడంతో కూడా ప్రజలు ఎంతో ఇబ్బందులు గురయ్యంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ముత్యాల గ్రామ శివారులో ఒక కెమికల్ ట్రాక్టర్ తెచ్చి కెమికల్ రోడ్డుపై వెళ్తుండగా ఇక్కడ స్థానికులు పట్టుకొని అడ్డగించి వాళ్ళని ఉన్నటువంటి కెమికల్ని కూడా ఇక్కడ కావడానికి వీలేదంటూ కూడా వాళ్ళపై జనాలు అడ్డుకున్న పరిస్థితి మాత్రం ముత్యాలు ఏర్పడింది. దీంతో కూడా ముత్యాలు ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు మాట్లాడేందుకు. వాళ్ళకి ఈ రోజు ఏం జరిగిందండి, ఇక్కడ అసలు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ నా పేరు మోగ సత్యనారాయణ అండి. ఈ ముత్యాల్లో 5:30కి ఈ ముత్యాల గ్రామంలో కోయిన్స్ కెమికల్ ప్లాంట్ సార్, ఇప్పుడు కోయిన్స్ 5:30కి రావడం వల్ల అది ఎయిర్ ఎక్కువైపోయి ట్యాంకీలో ఇట్లా రోడ్ అంపట వస్తా కిలోమీటర్ నుండి వస్తుంది. ఆ స్మెల్కి తట్టుకోలేక మేము బయటికి రావడం జరిగింది. లారీని ఆపడం జరిగింది. ఆ కోయిన్స్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళు వచ్చి ఆ లారీని మళ్ళీ బ్యాక్ తిప్పి మళ్ళీ ప్లాంట్కి తీసుకెళ్లాలని చాలా చేశారు. మొత్తం రోడ్డు నిండా మొత్తం కోయిన్స్ నుండి కెమికల్ వేస్ట్ వాటరు ఇట్లా బరగొడ్లు కానీ మనుషులు కూడా చాలామందికి ఈ వాసన చూస్తుంటే కళ్ళు తిరిగి, గతంలో కూడా వర్షం పడ్డప్పుడు ఇదే వాటర్ని మా వాగని మాకు కృష్ణానది బుగ్గమారం వాగులో వదలడం జరిగింది. మళ్ళీ ప్లాంట్లో వర్షం పడంగానే ఇది ఎప్పుడు బయటకే వదులుతారు. బరుగుడ్లు కూడా చచ్చిపోయినాయి, జీవులు చాలా చచ్చిపోయినాయి, అందరికీ తెలుసు. దీని మీద మేము అంత ముందు కూడా ప్లాంట్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడం కూడా జరిగింది. కానీ దీన్ని ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు దాకా కూడా దీనివల్ల కృష్ణా జలాలు కూడా కాలుష్యం అయితేనే దీన్ని పట్టించుకోవడానికి కూడా ఇంత మట్టికి ప్లాంట్ వాళ్ళు ఎవరు రాలేదు. దీన్ని మీడియా తరఫున మీరు కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మా గ్రామంలో మంచి జరగాలని మేము కోరుకుంటూ. రైట్, ఇంకొకరు ఉన్నారు, ఆయన కూడా మనకి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏంటి ఇక్కడ? సార్, ముత్యాల గ్రామం నుంచి అండి. నా పేరు మత్స ప్రసాద్ అండి. ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీ కనీసం 30 years నుంచి ఉందండి. ఇక్కడ 30 years ఉందిలే కానీ అంతకుముందు వాళ్ళు ఈ ప్రజాపి అభిప్రాయ సేకరణ చేసి అదొక 3 బ్లాకులతో స్టార్ట్ చేశారు. ఈ రోజు 30 బ్లాకులు అయినాయండి. ఎప్పుడు కూడా ఈ 30 సంవత్సరాల నుంచి ప్రజాభిప్రాయాన్ని కానీ ఏం పెట్టడం కానీ ఏం జరగలేదండి. అప్పటి నుంచే నడుపుతా ఉన్నారు. ఈ ఫ్యాక్టరీని కనీసం 4-5 ఏళ్ల తర్వాత మరి ఎవరో ఒకరికి అమ్మటం, వాళ్ళు అమ్ముకుంటూ వస్తూ ఉంటారు. అంతకుముందు రాకేమన్ ఫ్యాక్టరీ పేరుంది, ఇప్పుడేమో కోహాన్స్ అని పెట్టారండి. ఈ యొక్క ఫ్యాక్టరీ వల్ల రైతులు పొలాల్లో బోర్లు ఉన్నాయి, బోర్లలో కూడా కలుషితం అయ్యి ఆ నీళ్లు పైర్లకు పెడితే మిరప మొక్కలు కానీ పత్తి మొక్కలు కానీ పంట చచ్చిపోవడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు ఏం జరిగిందండి ఇక్కడ? ఈ రోజు వాళ్ళకి ఏం జరిగింది ఇక్కడ? ఈ రోజు ఈ వేస్ట్ మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలతో ట్యాంకులతో తీసుకొచ్చి అక్కడక్కడ వదలటం జరుగుతుందండి. మరి ఎక్కడ వదలాలని తీసుకొచ్చారో తెలియదు కానీ వాళ్ళు మన ముత్యాల గ్రామం ఎంటర్ కాగానే అక్కడ ఒక 1/2 కిలోమీటర్ నుంచి రోడ్డు మొత్తం బారుగా పడుకుంటా వచ్చి ఇక్కడ సేంపందుల ఫ్యాక్టరీ వరకు వచ్చిందండి. ఈ సేంపందుల ఫ్యాక్టరీలో కూడా ఆ కెమికల్స్ అనేది మొత్తం పోయింది. ఆ వాసన పిలుస్తుంటే కొంతమంది కళ్ళు తిరిగి వాంతులు అవుతున్నాయి. ఈ వాసన వస్తుంది ఏంటా అని చెప్పి మేము అందరం ఇక్కడికి వచ్చేసరికి ఆ ట్యాంకీ నిండా పోతా ఉంది మొత్తం ఆ రోడ్డు పక్కన పెట్టేసి. మరి ఈ యొక్క విషయాన్ని మీరు కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి మరి తీసుకెళ్లి మా గ్రామానికి ఆ ఫ్యాక్టరీతో పొల్యూషన్ లేకుండా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉండేటట్టు ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. రైట్, ఇక్కడ ఉన్న మన స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమికల్ వల్ల ఎంతో ఇబ్బందులు గురవుతున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిపై కూడా ఉన్నతాధికారులు స్పందించి ఈ ఉన్నటువంటి కోహాన్స్ కెమికల్ కంపెనీని కూడా సీజ్ చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తారు. దీనివల్ల కూడా ఇటువంటి దగ్గరలో ఉన్నటువంటి కృష్ణా జలాలు కూడా కలుషితం అయిందని చెప్తున్నారు. మరో విధంగా కూడా ఊళ్ళో కూడా ఉండలేని పరిస్థితి ఉన్నారు. ఎప్పుడు వచ్చి ఎక్కడ వదులుతున్నారో కూడా వాళ్ళు కెమికల్ని ఊళ్ళో జన నివాసాల మధ్య వదులుతున్నారంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రామకృష్ణ, యశ్వంత్, జీ న్యూస్, ముత్యాల నుంచి.